చాలామంది కూడా మా దగ్గరికి కూడా వచ్చి ఇన్ని రోజులు మేము వెయిట్ చేశాము, దానికి అదే మాటలు వస్తాయని మేము ఆలస్యం చేశాము. లాస్ట్గా తెలుసుకున్నాం ఏంటంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన పరిస్థితి వచ్చింది. స్కూల్లో వేస్తే మాటలు రాకుండా వాళ్ళని మేము తీసుకునే పరిస్థితి లేదు. చాలామంది ఏంటంటే మాటలు రావట్లేదని అంటారు, కానీ దాని వెనకాల ఉండే ఒరిజినల్ కారణం అనేది వాళ్ళు విశ్లేషించలేరు. రెండోది డాక్టర్ని కూడా సంప్రదించకుండా వాళ్ళు పొరుగింటి వాళ్ళదో పక్కింటి వాళ్ళదో వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళదో వాళ్ళు ఒక ఏదైతే వాళ్ళు చెప్పే అవకాశాన్ని తీసుకొని వీళ్ళు డాక్టర్ని సంప్రదించకుండా కాలయాపన చేసుకుంటా సమస్య జటిలం చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఈ ప్రశ్న పంపించారో మంచి ప్రశ్న అయినా అక్కడ చాలా వరకు సమస్య అనేది జటిలంగా మారింది. ఇప్పుడు కూడా పిల్లలు మగపిల్లవాడవని ఆడపాపవని ఎవరవని పిల్లల్లో ఒక ఏడాది దాటాక మాటలు ఏదో ఒక రకంగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించకపోతే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. అయితే మగవాళ్ళల్లో కొద్దిగా స్వల్ప తేడాతో మాటలు వస్తాయి తప్పితే పిల్లల్లో ఆడపిల్లల్లో కొద్దిగా తొందరగా మాటలు వస్తాయి. మగపిల్లల్లో ఒక నెల గ్యాప్ వస్తే పర్వాలేదు, కానీ మరి మగపిల్లోడు కదా 3 సంవత్సరాల తర్వాత మాటలు వస్తాయి, 4 ఏళ్ళు కానీ వాళ్ళు ఊహించుకొని వాళ్ళు కానీ డాక్టర్ని సంప్రదించకపోతే ఆ తర్వాత చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఒక మాటలే కాదండి, వాళ్ళ లైఫే సమస్యగా మారిపోతుంది. మాటలు రాకపోతే వాళ్ళు ఆలోచించలేరు, వాళ్ళ చదువు రాదు, వాళ్ళు రాయడం ప్రతి దాంట్లో కూడా డిలే అనేది వచ్చి వాళ్ళ లైఫ్ అంతా అంటే వాళ్ళ పేరుకే వాళ్ళు బ్రతుకుతున్నారు, కానీ వాళ్ళ లైఫ్ అనేది పెద్ద సమస్యగా మారిపోతుంది.